ఎవ్రీవన్. సో నేను మీకు ప్రామిస్ చేసినట్టు మా ఇంటి ట్రెడిషన్ వంటలు చూపిస్తానన్నాను కదా, అందులోనే ఈ గోంగూర కూర. యాక్చువల్లీ మీరు గోంగూర పులుసు చూసుంటారు, గోంగూర పప్పు చూసుంటారు, గోంగూర పచ్చడి చూసుంటారు. సో ఇది కూడా మా నానమ్మ కజిన్ వాళ్ళు చేసిన వంట అనమాట. అక్కడి నుంచి నేను అట్లాగా నేర్చుకుని వచ్చాను. దీనికి సింపుల్ గా గోంగూరని కట్ చేసేసుకుని బాగా కడిగేసుకుని ఆరబెట్టి, నిన్న చూపించినట్టు మీకు ఇందాక వీడియోలో చూపించినట్టు ఆరబెట్టేసేసి ఇలాగా గోంగూర సన్నగా తరుక్కుని, గోంగూర ప్లస్ నానబెట్టిన శనగపప్పు అనమాట. ఈ గోంగూరకి ఇంత శనగపప్పు. దీంట్లో ప్రత్యేకంగా ఇలాంటి బజ్జీ మిర్చీలు ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది కూడా మనం రైస్లో తింటాం కాబట్టి. నార్మల్ మిర్చీలు కొన్ని. తర్వాత పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, సో ఇంగువ, ఇవన్నీ కలిపి మనము స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసి, అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ కూరలో కొంచెము ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అది దీనికి స్పెషాలిటీ. సో కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అండ్ ఎండుమిర్చి, ఇంగువ వేసేసుకుని సో ఇప్పుడు పోపు వేగంగానే కొంచెం కరివేపాకు, తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేసేయాలండి. వేసి కాసేపు మగ్గనివ్వాలి. సో దీన్ని ఇలా చిన్న మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఈ ప్లేస్లో కొంచెము సాల్ట్ వేసుకోవాలి. యాక్చువల్గా సాల్ట్ ఏంటంటే ఎవ్రీవేర్ కొంచెం 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 వేసుకెళ్తూ ఉంటే ఏంటంటే తొందరగా మగ్గుతుంది, ప్లస్ సాల్ట్ అనేది అన్నిటికీ కూడా పడుతుంది అన్నమాట. ఓకే, ఇది కొంచెం మగ్గాక శనగపప్పు మనం నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. సో ఇందులో కూడా నేను కొంచెం సాల్ట్ వేసి మగ్గిస్తాను. బేసికల్గా ఇవి ఏంటంటే అన్ని మగ్గాక లాస్ట్లో మనము గోంగూర అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్ళాలి. బికాజ్ గోంగూర చాలా ఉంది కాబట్టి అది ముక్కుట్లో పట్టదు. సో ఇదన్నమాట. ఇది కూడా మనకి కొంచెంసేపు మగ్గుతుంది మూత పెట్టి. చూసారా, ఇలా మంచిగా మిరపకాయలు, మనం వేసిన శనగపప్పు అంతా కూడా బాగా మగ్గిపోయింది, ఆయిల్ కొంచెం బయటకు వచ్చింది. ఈ టైంలో ఒకసారి కలిపేసుకుని కొంచెం కొంచెంగా గోంగూర వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుని తీసేసుకుంటూ ఉంటే అయిపోతుంది. చాలా ఈజీ అండి ఇది. కొంచెం గోంగూర తీసుకోవడమే తప్పితే మిగతాదంతా మనం కొంచెం కొంచెంగా ఫాస్ట్గానే అయిపోతుంది అన్నమాట. పులుముకుళ్ళు వేసేసుకుని అది మగ్గేదాకా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని దాన్ని కొంచెం ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈరోజు బైదూజ్ అనమాట. మా అన్నయ్యకేమో ఈ గోంగూర కూర అంటే చాలా ఇష్టము. అండ్ ఇట్లా ఈ గోంగూర కూరతో పాటు వేరే కర్రీస్ అన్నీ కూడా చేశాను, ములక్కాడ కూర, ఇవన్నీ. అదేలాగా మా వదినకేమో ఇట్లా ఈ కాకరకాయ కూర అంటే ఇష్టం అనమాట, స్టఫ్డ్ కాకరకాయ. సో అలాగా కొన్ని ఎవరికి ఇష్టమైనవి ఉన్నాయో వాళ్ళకి ఇష్టమైనవి మనం చేసినప్పుడు మనకు ఒక ఆనందం ఉంటుందండి. అలాగే దీని మీద అంతా కలిపేసేసి కొంచెం కొంచెంగా వేసుకొని మగ్గ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అవసరమైనప్పుడు మధ్య మధ్యలో వేసేసుకోవడమే, తగినంత ఉప్పు వేసుకోవడం. సో ఇది అయిపోయింది. ఇలాగా మగ్గిపోయి ఇందాక మనం వేసిన మిరపకాయలు కూడా ఇలా అయిపోతాయండి. ఇవి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకంతే. మనం ఇది అన్నంలో మామూలుగా కూరలు ఎలా తింటామో అలా తింటామే అన్నమాట. సో మీరు ఉప్పు అది సరిగ్గా చూసుకుని తగినంత ఉప్పు. సో గోంగూర కూర రెడీ.